ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, రేపు సింగపూర్ డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళతో మీటింగ్ కోసం డాక్యుమెంట్స్ అన్ని పక్కగా రెడీ చేసి పెట్టాను. ఝాన్సీ గ్లోబల్ ఇండస్ట్రీకి చెందిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. దీనికి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ రాలేదు. ఎందుకు రాలేదో? మీ డాటర్ ఇన్ లా మీనా మేడం ఒక ముఖ్యమైన టెండర్ ఆక్షన్ కేసులో ఇరుక్కున్నారు. కొంచెం క్రైసిస్ హ్యాండ్లింగ్, అందుకే రాలేకపోయారు. ఇంకా మీ గ్రాండ్ డాటర్ వర్షిణి మేడంకి తలనొప్పి అంట, అందుకని తను రాలేదు. ఇక గణేష్ గారు అమృత మేడం ఇద్దరు వాళ్ళ రిలేటివ్ మ్యారేజ్ ఫంక్షన్లో బిజీ. సో ఒకరు ఆక్షన్లో, ఇంకొకరు తలనొప్పి. మిగతా ఇద్దరికి మ్యారేజ్ ఫంక్షన్. అందరికీ వాళ్ళ పనులే ముఖ్యం. నేను వాళ్ళకి ముఖ్యం కాదు. నా ఈ గెలుపుని ఈ ప్రపంచం మన చేతిలో పెట్టినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన వాళ్ళు మన చుట్టూ లేకపోతే ఆ విజయం వేస్ట్ కదా. రవి వస్తాడని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. వాడెందుకు రాలేదు? హ్యాపీ బర్త్డే బేబీ. Everyone, singer. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Sam. Happy birthday to you. వావ్! రవి, ఇదేంటి ఆర్ఎస్? రవి, సంయుక్త, ఈ రింగ్ రెడీమేడ్ రింగ్ కాదు, నీ కోసం స్పెషల్ గా చేయించాను. ఓ వావ్! This is not just a ring. This is our signature. RS, love forever ours. థ్యాంక్ యూ. Okay, let's start the party. ఏమండి, మన అమ్మాయి పెళ్ళి ఇంత ఘనంగా చేయాలా? 20 సంవత్సరాల క్రితం మనం ఇంట్లో నుండి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు దండలు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అలా జరిగింది మన పెళ్ళి. ఇప్పుడు మన దగ్గర ఏం లేదని అన్నీ ఉన్నాయి. అలా ఉన్నప్పుడు మన పెళ్లిలో జరగనవన్నీ కలిపి మన అమ్మాయి పెళ్లిలో చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అయి ఉంటుంది కదా. బిజినెస్ లో కూడా ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది కదండి. ఈ టైంలో ఎందుకండి ఇంత ఖర్చు? బిజినెస్ లో ఇబ్బందిగా ఉందని నీకెవరు చెప్పారు? నేనే చెప్పాను నాన్న. నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను నాన్న. ఈ మధ్య మీకు ఫోన్ వస్తే చాలు మీరు చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకు నాన్న? నువ్విప్పుడు పెళ్లి కూతురు తల్లి. పెళ్లి రోజున నువ్వు అందంగా కనిపించడానికి ఏం చెయ్యాలి, అత్తవారింట్లో మంచి పేరు ఎలా సంపాదించాలి అన్న దాని మీదే ధ్యాస పెట్టు. నువ్వు ఈ ఇంటి యువరాణివి తల్లి. మెట్టినింటికి వెళ్ళి మహారాణిలాగా సంతోషంగా ఉండాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వు అనవసరంగా దీని గురించి ఆలోచించి కంగారు పడకు తల్లి. నువ్వు పెళ్లి కూతురివి, సంతోషంగా ఉండాలి. ఏయ్, రండి రండి రండి, రా కూర్చో. అమ్మా, నువ్వు లే అమ్మా. నాన్న, నేను మీ పక్కనే పడుకుంటాను నాన్న. సరే సరే, పడుకో పడుకో. నాన్న, నేను కూడా నీ పక్కనే పడుకుంటాను. సర్లేమ్మా, రా పడుకో. మీరు ముగ్గురు నా ముగ్గురు యువరాణులు నా దగ్గర హాయిగా పడుకోండి, సరేనా? సరేనా? ఎక్స్క్యూజ్ మీ Cheers. సార్,
క్లోజింగ్ టైం సార్. మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం, అంతలోనే క్లోజింగ్ టైం అని అంటున్నారు. Chill, babe. I'll take care of that. ఏయ్, క్లోజింగ్ టైం అని చెప్తున్నారు కదా, నువ్వొకడివి. Yeah. సారీ సార్, ఈ ప్లేస్కి మీరు కొత్త ఓనర్ అని నాకు తెలియదు సార్. ఏంటి ఇప్పుడు దీనికి నువ్వే ఓనరా? Yeah. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీకు కావాల్సినంతసేపు మీరు కంటిన్యూ చేయొచ్చు. స్టాఫ్ మీకు కావాల్సినవన్నీ చూసుకుంటారు సార్. ప్లీజ్ ఎంజాయ్ సార్. ఆల్ రైట్. Okay. Thanks. Guys, the pub is ours now. నీకు ఇష్టమైన వాళ్ళకి పెద్ద ప్రమాదం జరగబోతుంది. దేవుడా, ఏదో సమస్య రాబోతుందని నాకు అనిపిస్తోంది. ఆ అఘోరి కూడా అలా అన్నారు. నాకేదో జరుగుతుందని భయంగా ఉంది. పెళ్లి కోసం మా నాన్న కూడా చాలా అప్పులు చేశారు తండ్రి. ఎవరికి ఏమీ కాకుండా చూసుకో తండ్రి. Hey, 1 second. మా గ్రాండ్ మదర్ కాల్ చేస్తుందేంటి? హాయ్ జాను, హౌ ఆర్ యు? నేను కాల్ చేసిన తర్వాత హవాయు అని అడగద్దు. నా మీద నీకు నిజంగానే అక్కరుంటే నువ్వే ఫోన్ చేసి అడగాలి. ఏంటి జాను, ఎందుకంత టెన్షన్? వాట్ హ్యాపెండ్? ఎందుకు రవి 50 ఇయర్ సెలబ్రేషన్స్ కి రాలేదు? జాను, ఐఎమ్ సో సారీ.